ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము ద్వితీయ స్కంధము 4వ అధ్యాయము. సృష్టిని గూర్చి పరీక్షిన్ మహారాజు ప్రశ్నించుట. సుఖయోగి కథను ప్రారంభించుట. సూతుడు వచించెను. సుఖమహర్షి వచనములు భగవత్తత్వమును గూర్చియే ప్రతిపాదించుచుండెను. పరీక్షిన్ మహారాజు వాటిని విని తన నిర్మల బుద్ధిని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణారవిందముల యందే అనన్యభావముతో అంకితమునర్చెను. ఆయనలో వచ్చిన మార్పు ఫలితముగా ఆ మహారాజు తన శరీరముపైనను భార్యాపుత్రులు, భవనములు, పశు సంపదలు, ధనాగారములు, బంధుమిత్రులు, నిష్కంటకమైన రాజ్యము మొదలగు వాటి ఎందునూ గల దృఢమైన మమకారములను క్షణకాలములోనే త్యజించెను. సౌనకాది మహర్షులారా, మహామనస్వి అయిన పరీక్షిత్తు కొలది దినములలోనే తనకు మృత్యువు ఆసన్నమగుచున్నట్లు ఎరిగియుండెను. కనుక అతడు ధర్మార్థకామములకు సంబంధించిన కర్మలను అన్నింటినీ విడిచిపెట్టెను. అనంతరము శ్రీకృష్ణ భగవానుని యందే తన మనస్సును దృఢముగా నిలిపి ఆ భగవానుని మహిమను గూర్చి శ్రద్ధగా వినదలచి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్ననే సుఖమహర్షిని అడిగెను. పరీక్షిన్ మహారాజు నుడివెను. మహాత్మా సుఖమహర్షి, నీవు సర్వజ్ఞుడవు. నీవు పలికిన విషయములు అన్నియును సత్యములు, సముచితములు. మహిమోపేతములైన శ్రీహరిగాథలను గూర్చి నీ నోట వినిన కొలదియు నా అజ్ఞానము పూర్తిగా తొలగి జ్ఞానోదయమాగుచున్నది. శ్రీహరి తన మాయ ద్వారా ఈ విశ్వమును సృజించిన రీతిని గూర్చి నీ నుండి వినగోరుచున్నాను. ఈ విశ్వము యొక్క రచన మిగుల గోప్యమైనది. దీనిని గురించి యథాతథముగా ఎరుగజాలక బ్రహ్మాది దేవతలు కూడా ఆశ్చర్యచకితులగుచుందురు. భగవంతుడు ఈ విశ్వమును ఎట్లు సంరక్షించును, ఎట్లు లయమునర్చును? అనంత శక్తిమంతుడైన ఆ పరమపురుషుడు ఏ ఏ శక్తులను ఆశ్రయించి తనను తాను ఒక క్రీడా పరికరముగా మలచుకొని ఈ బ్రహ్మాండములను బంతులుగా చేసి తాను ఆడుకొనుచుండును, వాటిని ఆడించుచుండును. క్షణకాలములోనే వాటిని మటుమాయము చేయుచుండును. ఇట్టి లీలలను ప్రకటించుచున్నను వాటిపై ఏమాత్రమో ఆసక్తిని చూపక అసంగుడయ్యుండును. శ్రీహరి యొక్క లీలలు అన్నియును అద్భుతములు, అచింత్యములు, అనగా ఊహింపనలవి కానివి. ఆ స్వామి యొక్క లీలారహస్యములను అవగతము చేసుకొనుట పండితులకు సైతము అసాధ్యము. భగవంతుడు తానొక్కడే అయినను పెక్కు లీలలను నెరపుటకు ప్రకృతి యొక్క వివిధ గుణములను ఒక్క అవతారములోనే ప్రకటించుచుండును, లేదా క్రమముగా పలు అవతారములను దాల్చి వాటిని ప్రదర్శించుచుండును. మహాముని, నీవు వేదముల రహస్యములను బ్రహ్మతత్వ పరమార్థములను పూర్తిగా ఎరిగినవాడవు. కనుక నేను తెలుసుకొనదలచిన విషయములను గూర్చి వివరింపగలరని ప్రార్థన. సూతుడు పలికెను. శ్రీహరి యొక్క గుణ వైభవములను వర్ణింపుమని పరీక్షిన్ మహారాజు ఇట్లు ప్రార్థింపగా సుఖమహర్షి శ్రీకృష్ణ భగవానుని తన మనస్సునందు పాగుగా స్మరించుకొని ప్రవచనమును ప్రారంభించెను. శ్రీ సుఖమహర్షి వచించెను. ఆ పరమపురుషుడు అపరిమిత మహిమాన్వితుడు. ఆ పురుషోత్తముని పాదపద్మములకు నేను పదే పదే ప్రణమిల్లుదును. ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములనిడి లీలలను నెరపుటకై ఆ ప్రభువు సత్వరజస్తమో గుణములనిడి శక్తులను స్వీకరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములను ధరించుచుండును. ఆ భగవానుడు సమస్త చరాచర ప్రాణుల హృదయములలో అంతర్యామిగా విరాజిల్లుచుండును. స్వయముగా అనంతుడు, అనంత మహిమాన్వితుడు అయిన ఆ పరమాత్మ యొక్క స్వరూపమును ఎరుగుట మానవ బుద్ధికి అసాధ్యము. ఆ పరమాత్మ సత్పురుషుల దుఃఖములను తొలగించి వారికి తన వాత్సల్యమును పంచి ఇచ్చుచుండును. తనను స్మరించిన వారు దుష్టులైనను వారిని క్షమించుచు ముక్తిని ప్రసాదించుచుండును. పరమహంసల ఆశ్రమమునందు నివసించుచు వారి అభీష్టములను తీర్చుచుండును. సమస్త చరాచర ప్రాణులను ఆయన స్వరూపములే. కనుక ఆయనకు ఎవరిపైనను పక్షపాత బుద్ధి ఉండదు. అట్టి పరమాత్మకు నేను పదే పదే నమస్కరించుచున్నాను. యదువంశశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు భక్తవత్సలుడు. భక్తిహీనులైన కుయోగులు ఆ ప్రభువు యొక్క నీడను కూడా స్పృశింపజాలరు. తేజస్సు, ఐశ్వర్యము మొదలగు గుణములలో ఆయనకు ఎవ్వరునూ సాటి కాజాలరు. ఇంకా అధికులు ఎట్లుందురు?
కళ్యాణ గుణసంపన్నుడైన ఆ పరమాత్మ తన పరంధామమున విహరించుచుండును. అట్టి శ్రీకృష్ణ భగవానునకు నేను పదే పదే నమస్కరించుచున్నాను. శ్రీహరి గుణకీర్తనము, నామస్మరణము, ఆ స్వామి దర్శనము, పాదాభివందనము, కథాశ్రవణము, షోడశోపచార పూజలు జీవుల పాపములను అప్పటికప్పుడే పటాపంచలొనర్చును. అట్టి పవిత్రమూర్తికి పదే పదే నమస్కరింతును. వివేకవంతులైన పురుషులు ఆ స్వామి చరణకమలమును శరణుజొచ్చి ఇహపరలోకముల భోగముల యందు గల ఆసక్తులను తమ హృదయముల నుండి పూర్తిగా తొలగించుకొందురు. వారు భగవదనుగ్రహమునకు పాత్రులై అనాయాసముగా బ్రహ్మపదమును పొందుదురు. పవిత్ర యశోవైభవములకు నెలవైన అట్టి దేవదేవునకు పదే పదే నమస్కరింతును. గొప్ప తాపసులు, మహాదాతలు, యశస్సంపన్నులు, జితేంద్రియులు, మంత్రవిధులు, సదాచారపరులు మొదలగు సత్పురుషులు తమను మరియు తమ తమ సాధనా ఫలములను భగవదర్పణము గావింపనిచో యథార్థమైన ఫలములను పొందజాలరు. అట్టి మహిమోపేతుడైన పరమేశ్వరునకు పదే పదే నేను ప్రణమిల్లుదును. కిరాతులు, హూణులు, ఆంధ్రులు, పుళిందులు, పుల్కసులు, ఆభీరులు, కంకులు, యవనులు, ఖసులు మొదలగువారును తదితర పాపజాతుల వారును భగవద్భక్తులను ఆశ్రయించి అనగా భాగవతోత్తములను సేవించి పవిత్రులగుచుందురు. ఆ విధముగా పాపులను కూడా పునీతులను గావించడి సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువునకు పునఃపునః ప్రణమిల్లుదును. ఆ భగవంతుడు జ్ఞానులకు ఆత్మస్వరూపుడు, భక్తులకు స్వామి, వైదికులకు వేదమూర్తి, ధార్మికులకు ధర్మమూర్తి, తాపసులకు తపోమూర్తి, బ్రహ్మరుద్రాది దేవతలు కూడా తమ నిర్మల హృదయములతో ఆయన స్వరూపమును చింతించుచు ఆశ్చర్యచకితులై దర్శించెదరు. అట్టి శ్రీహరి భగవానుడు మాపై ప్రసన్నుడు అగునుగాక. అతడు సకల సంపదలకును అధిదేవతయైన లక్ష్మీదేవికి నాథుడు, సమస్త యజ్ఞములకు భోక్త, ఫలప్రదాత, సకల ప్రాణికోటికిని సంరక్షకుడు, వారిలో అంతర్యామిగా విలసిల్లుచుండువాడు, లోకములను అన్నింటినీ పాలించువాడు, సకల బ్రహ్మాండములకు అధిపతి. అట్టి పరమపురుషుడు యదువంశమున అవతరించి అంధక, వృష్ణి, యదువంశీయులకు పతియు గతియు అయినవాడు, సత్పురుషులకు స్వామి, భక్తవత్సలుడు అయిన ఆ శ్రీకృష్ణుడు నా ఎడ ప్రసన్నుడగునుగాక. విద్వాంసులు ఆ పరమపురుషుని పాదార విందములను ధ్యానించుచు నిర్మలమైన బుద్ధితో ఆత్మసాక్షాత్కారమును అనుభవించుచుందురు. వారు ఆ పరమాత్ముని దివ్యస్వరూపమును దర్శించిన పిమ్మట తమ తమ అభిరుచులకు అనుగుణముగా దాని వైభవమును వర్ణింతురు. ప్రేమ, ముక్తిప్రదాతయైన ఆ భగవంతుడు నాపై కృపజూపుగాక. కల్పాదియందు ఆ పరమాత్మయే బ్రహ్మదేవుని హృదయమునందు పూర్వకల్పమునకు సంబంధించిన సృష్టిని గూర్చిన విషయ స్మృతిని విస్తరింపజేసెను. ఆ ప్రభు యొక్క ప్రేరణ వలననే జ్ఞానాధిష్టాన దేవత అయిన సరస్వతీదేవి వేదాంగములను బ్రహ్మదేవుని ముఖము నుండి ప్రకటింపజేసెను. జ్ఞానదాతలలో శ్రేష్ఠుడగు ఆ శ్రీహరి నన్ను అనుగ్రహించుగాక. పరమాత్మ పంచమహాభూతములతో ప్రాణుల శరీరములను నిర్మించెను. వాటిలో తానే జీవునిగా ప్రవేశించెను. అంతేగాక 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచప్రాణములు, మనస్సు అను 16 కళలతో యుక్తుడై వాటి ద్వారా త్రిగుణాత్మకములైన విషయములను అనుభవించెను. సర్వభూతాత్మయైన ఆ పరమేశ్వరుడు నా వాక్కులను తన గుణములతో అలంకరించుగాక. వ్యాసుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము. అతడు సర్వజ్ఞుడు. అతని ముఖారవిందము నుండి వెలువడిన జ్ఞానమయమగు ఈ భాగవతామృతమును సత్పురుషులు గ్రోలెదరు. అట్టి మహాత్ముడైన వ్యాస భగవానునకు నేను నమస్కరింతును. పరీక్షిన్ మహారాజా, వేదగర్భుడైన బ్రహ్మదేవుడు నారదుని ప్రశ్నకు సమాధానముగా ఈ విషయమును తెలిపియుండెను. అంతకు పూర్వము శ్రీమన్నారాయణుడే స్వయముగా దీనిని బ్రహ్మదేవునకు ఉపదేశించియుండెను. ఆ భాగవత మహాపురాణమునే నేను నీకు తెలుపబోచున్నాను. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి 2వ స్కంధమునందు 4వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
స్వస్తి.